ప్రేమపూర్వక ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మీ పిల్లలకి ప్రతిరోజు ప్రార్థన నేర్పిస్తూ ఉన్నారా? ఏ విధంగా కుటుంబముగా కూడా బిడ్డల్ని దగ్గర పెట్టుకుని ప్రార్థించటం ద్వారా బిడ్డలకి ప్రార్థన అలవాటు అవుతుంది. అదే విధముగా మీ యొక్క ప్రేయర్ రిక్వెస్ట్ ఏదైతే ఉందో దాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. ఇర్మియా 40వ అధ్యాయము 4వ వచనము. ఆలకించుము, ఈ దినమున నేను నీ చేతుల సంకెళ్లను తీసి నిన్ను విడిపించుచున్నాను. నాతో కూడా బబులోనునకు వచ్చుట మంచిదని నీకు తోచిన ఎడల రమ్ము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, ఆలకించుము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఆమేన్. దేవుడి రోజు నీతో నాతో సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నారు. ఏమనంటే, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. నీ పరిస్థితులను చూసి భయపడుతున్నావేమో, నీ కుటుంబ పరిస్థితులను బట్టి, అప్పులను బట్టి, ఆర్థిక ఇబ్బందులను బట్టి, నీకు వస్తున్న నిందల అవమానాలను బట్టి, అయితే దేవుడు అంటున్నారు, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఆలకించు, నా మాట ఆలకించు, నువ్వు భయపడకు. నీకున్న సమస్యలను చూసి, నీకున్న అనారోగ్యాన్ని చూసి, అప్పులను చూసి, నిందలను చూసి, అవమానాలను చూసి నువ్వు భయపడకు. ఆలకించుము, నేను నిన్ను భద్రముగా కాపాడేదను. ఈ పోరాటం, ఏ సమస్య నీ మీదకి రాకుండా నేను నిన్ను భద్రముగా కాపాడేదను అని దేవుడు సెలవిస్తున్నారు. కాబట్టి మాట ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఏ పరిస్థితిలో నువ్వున్నా నీ పరిస్థితిని దేవునికి అప్పగించి హృదయపూర్వకంగా నువ్వు దేవుని సేవిస్తూ ఉండగా, ఆయన నిన్ను కాచి దాచి కాపాడుతూ ఉండగా, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికి చెల్లిందామండి. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామని అందరు కన్నులు మూసుకుని ప్రేర్లోకి ఉంచండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకే స్తోత్రాలు, వందనాలు తండ్రి. వాక్యంలోంచి నాతో మాతో మాట్లాడిన ప్రతి మాట నెరవేరి మీద ఇచ్చండి తండ్రి. అయ్యా, నీ హస్తాలతో ఎత్తి పట్టుకున్నందుకు తండ్రి, భద్రంగా తండ్రి కాపాడినందుకు వందనాలయ్యా, నీకే స్తోత్రములు తండ్రి. అలానే తండ్రి దైవజనులు దీవించండి, ఆశీర్వదించండి అయ్యా. సంఘ సరిహద్దులు విశాలపరచండి తండ్రి, పరిచర్య సరిహద్దులు విశాలపరచండి. దైవజనులకు మంచి ఆరోగ్యం దయచండి తండ్రి. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము దయచండి తండ్రి. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉంచండి తండ్రి. అలానే ఎవరైతే వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో సాటి అయిన సహాయాన్ని దయచేయండి తండ్రి. అయ్యా, మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడిన గాక. మీరే కార్యములు జరిగించి నీ నామాన్ని మహిమపరచుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. బలపరచు మాట, విడుదలిచ్చు మాట, స్వస్థపరచు మాట, దేవుని